హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు అండి తెల్ల నువ్వులు మరి వెండి ఖర్జూరంతో మరి ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి, దీంతో మంచి వంటకం నేర్చుకుందామండి. పిల్లలకి, పెద్దలకి, వృద్ధాప్యంలో ఉన్న పెద్దవాళ్ళకి కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా తినొచ్చండి. కాకపోతే నేను డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చండి, ఎక్కువ తినకుండా. ఉదయం 2 స్పూన్లు, సాయంత్రం 2 స్పూన్లు తినటానికి తప్పకుండా ట్రై చేయండి. మరి చేసే విధానం చూపిస్తానండి. నేను కేజీ చూపిస్తున్నాను, కానీ మళ్ళీ నేను అర కేజీ చేస్తాను ఈరోజు. ఎందుకంటే అర కేజీకి మరి పావు కేజీ ఖర్జూరాలు సరిపోతాయండి. కానీ కొంచెం స్వీట్ బాగుంటేనే తినబుద్దేసిద్ది అనమాట. చాలా బాగుంటుందండి. అంతకుముందు నేను చాలాసార్లు చేశాను. ఇంక చేసే విధానాన్ని మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఈ నువ్వులు కట్ చేసుకొని మనం ఇప్పుడండి ఈ నువ్వులనండి, తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను నేనైతే. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టేసేసి ఇవి వేయించుకోవాలండి బాగా. అయితే నువ్వులు బాగుంటుందండి టేస్ట్, బలానికి నడువులు మంచిది, ఎక్కువగా ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి వీటిలోనూ ఇది చాలా మంచిది. వీటిని మనం బాగా వేయించుకోవాలండి. కొంచెం గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి అర కేజీ తీసుకున్నానండి. అర కేజీ నువ్వులు తీసుకున్నాను. అర కేజీకి పావు కేజీ తీసుకోండి. ఈ ఎండు ఖర్జూరాలు అయితే పావు కేజీ తీసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. నేను పొడి మాత్రమే చేయాలనుకుంటున్నానండి. ఒకవేళ ఉండలుగా చేసుకోవాలనుకుంటే లైట్గా నెయ్యి తీసుకోండి. లైట్గా నెయ్యి తీసుకున్నప్పుడు అవి చక్కగా ఉండలు చేసుకోవడానికి బాగుంటుందండి. ఈ ఖర్జూరాలు మాత్రమండి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ ఖర్జూరాలు మాత్రమండి మరి సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి లోపల విత్తనం ఉంటుంది, విత్తనం తీసేసి ఇదిగోండి ఇక్కడ ముచ్చుకం తీసేసేసి, ఇదిగో ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని తీసేసేసి చక్కగా విత్తనాలు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. మన వీడియోలో చూపిస్తాను. ఈలోపు ఇవి వేగిపోతాయి. సన్న మంట మీద వేపాలండి, ఎందుకంటే ఇవి చిటపట అనేటప్పటికి ఆపేసుకోవచ్చు. పచ్చివైతే అస్సలు వేయొద్దండి, చేదేమి ఉండదు, కానీ మీకు టేస్ట్ బాగోదు, టేస్ట్ సరిగా రాదు. మరి తినేటప్పుడు ఏదోలాగా ఉంటుంది. మరి మిక్సీ వేసినా కానీ కొంచెం ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. వేయిస్తేనే మీకు పొడి పొడిగా వస్తుంది. చూపిస్తాను నేను వీడియోలోన. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి, గోధుమ కలర్లోకి రావాలి. మరి మాడనివ్వకండి, మాడిందంటే చేదు వస్తుంది. కానీ నల్ల నువ్వులు ఉన్న వాళ్ళు కూడా ఇంకా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇంతేనండి ప్రస్తుతానికి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసేసి ఇలా చల్లారనిద్దామండి. వెంటనే వేసేయొద్దండి. వెంటనే మిక్స్ చేశారంటే చెమట పట్టేసి అది స్టాక్ ఉండదన్నమాట. మీకు 15-20 రోజులు కూడా స్టాక్ ఉంటుందండి. ఇదైతే అలా ఒక డబ్బాలు వేసి పెట్టుకోవచ్చు. నేను ఎందుకు కలుపుతున్నానంటే వేడి మీద అడుగంటిపోయి మాడు వస్తుందన్నమాట. అందుకని స్టవ్ ఆపాక కూడా కొంచెం సేపు కలుపుతూ ఉండాలి దీన్ని. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, చూసారా, ఉబ్బుకొని వచ్చినాయి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని మనం చల్లారనిద్దామండి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోండి. ఇదిగోండి విత్తనాలు తీసేసుకోవాలి. వీటిని మళ్ళీ ఇంకా మనం ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలన్నమాట. కట్ చేసి చూపిస్తాను మీకు. ఈ ఎండు ఖర్జూరాలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడేమో మనం వేయించి పెట్టుకున్నాం కదా, చూసారా చక్కగా ఉన్నాయో, ఇలా రావాలండి. ఈ నువ్వులు అయితే ఇలా రావాలి. ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే నువ్వులు వేయొద్దండి మిక్సీ జార్లోకి. పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండు ఖర్జూరాలన్నీ దీంట్లో వేసేసుకోండి ఫస్ట్. ఎందుకంటే అడుగున ఇవి బాగా నలగాలి. అవి వేసారనుకోండి మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఇవే వేయండి. ఎండు ఖర్జూరాలు వేసేసారనుకోండి, అర కేజీకి పావు కేజీ తీసుకోండి. అర కేజీకి అర కేజీ తీసుకోండి, మాకు స్వీట్ చక్కగా సరిపోతుంది. నేను అర కేజీకి మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నువ్వులు వేసేద్దామండి. నువ్వులు మొత్తం ఒకేసారి వేసేసుకోండి, ఏం కాదు. వేసి చూపిస్తాను. పువ్వులన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవటం. ఇప్పుడు అవి ఇవి కలిపేస్తాం కాబట్టి ఇప్పుడు అడుగునేమో ఎండు ఖర్జూరాలు ఉన్నాయి, పైనేమో నువ్వులు ఉన్నాయి కాబట్టి చక్కగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. అడుగున ఉండాలండి అవి.
ఎందుకంటే మెత్తగా అవ్వాలి కాబట్టి. దీన్ని మిక్స్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇంతేనండి, మిక్స్ చేసుకున్నా దీన్ని. ఇదిగోండి ఇలాగ దీంట్లో వేసేసుకుంటాం. ఒకసారి మనం ఇలా పొడి పొడిగా వేసుకోండి, బాగుంటుంది. ఒకసారి మనం దీన్ని ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే మొత్తం కలిసిపోతుంది. ఒకవేళ మీరు ఏదన్నా ఉండలుగా తినాలి, మరి నువ్వులు ఉండల్లాగా మరి తినాలనుకుంటే మాత్రం చక్కగా మీరు దీన్ని కొంచెం నెయ్యి, లైట్గా నెయ్యి వేసుకొని, ఇదే ముద్దయిపోతుందండి. ఇది పొడి పొడిగా తినాలని మా ఇంట్లో వాళ్ళకి ఇలాగ ఇష్టం, అందుకే ఇలాగ వేసేసాను. ఈసారి వీలైతే నువ్వు ఉండలు చేసి చూపిస్తాను మీకు. ఇదైతేనండి చెప్పాలంటే పెద్ద మనిషి అయిన ఆడపిల్లలకి ఎక్కువగా నువ్వుల నూనె తాపిస్తారు. ఇది పెట్టినా బలమేనండి. అయితే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి పెట్టబాకండి, ఎందుకంటే వేడి కాబట్టి. ఇది మామూలు వాళ్ళు చిన్న పిల్లల కానీ అందరికి పెట్టచ్చండి. నడుములో బలం వస్తుంది, ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే స్త్రీలకు కానీ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే మెనోపాజ్ మరి టైం ఉంటుంది కదా, మరి అయిపోయినప్పుడు నెలకి 2 సార్లు 3 సార్లు అయిపోయి హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది కదా, వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఎముకల్లో బలాన్ని ఇస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, మరి కొవ్వును కరిగించే గుణం ఉందని, క్యాన్సర్ కణాలను తగ్గించే గుణం అని అనేక చెప్తున్నారండి, ఒకటని కాదు. ఏదేమైనప్పటికీ ఇది ఆహార పదార్థం అయితే కాదండి. మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతల ముత్తాతల కాలం నాటి నుంచి కూడా ఇది ఎంతో బలమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. ఈ నువ్వులు ఉండల రూపంలో కానీ, నువ్వులు చిక్కీ రూపంలో కానీ రకరకాలుగా వీటిని తయారు చేసుకుని తినొచ్చండి. నేనైతే ఈ స్టైల్లో చేశాను, అంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. మీరైతే మరి ట్రై చేయండి. ఇది డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఖర్జూరం వేసాం, బెల్లం కానీ షుగర్ కానీ ఏది వేయలేదు కాబట్టి. పిల్లలకు కూడా అండి నెమ్ము కానీ అలాంటిది ఏది లేకుండా ఉండాలి. మరి ఇదైతేనండి, ఈ నువ్వులు అయితే నడువుల్లో బలాన్ని ఇస్తుందండి. స్త్రీలకైనా పురుషులకైనా నడువుల్లో మెయిన్ ఎంతగానో బలాన్ని ఇస్తుందన్నమాట. అదే రీతిగా మరి ఈ నువ్వులు తినటం వల్ల మైగ్రేన్ అండి, తలనొప్పి వస్తుంది కదా, పార్స్ నొప్పి అని, ఒకవైపు నొప్పి వస్తుందని, మైగ్రేన్ వచ్చేసి ఒకవైపు వాంతులు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఏదైనా బలమైన ఆహారం కాబట్టి అండి, మన శరీరంలో ఉన్న కొన్ని బలహీనతల నుంచి మనం చాలా విడుదల కలుగు చేస్తుంది. మరి కాబట్టి ఇటువంటి మంచి ఆహారాన్ని మన ఇంట్లోనే సొంతంగా మన చేతులతో తయారు చేసుకొని తినడానికి తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.